పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 31వ తేదీ 8వ నెల 2024 సంవత్సరం మీ అందరికీ కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు నామములో ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాన్ని, ప్రభు వాక్కుని మనము గమనించినట్లయితే మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 14వ వచనం నుండి 30వ వచనం వరకు. సేవకుని కర్తవ్యము, నిర్వహణ విధానము. ఇక్కడ మనం చూస్తాము, యజమానుడు దూరదేశానికి వెళుతూ సేవకులను పిలిచి ఒకనికి 5 లక్షల వరహాలు, మరి ఒకనికి 2 లక్షల వరహాలు, మరి ఒకనికి 1,00,000 వరహాలు ఇచ్చి వెళ్ళాడు. కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. తిరిగి వచ్చినప్పుడు 5 లక్షల వరహాలకు ఇచ్చినటువంటి వ్యక్తి మరి 5 సంపాదించాడు. అతన్ని కొన్ని పట్టణాలకి అధికారిని చేశాడు. 2 లక్షల వరహాలు ఇచ్చినటువంటి వ్యక్తి మరలా 2 సంపాదించి 4 ఇచ్చాడు. అతనికి కూడా కొన్ని పట్టణాల మీద అధికారిని చేశాడు. 1,00,000 వరహాలు ఇచ్చినటువంటి వ్యక్తి మాత్రము, నాయనా నీవు కఠినుడు అని నాకు తెలుసు, విత్తన చోట పంట కోసేటు వాడవని నాకు తెలుసు, కాబట్టి నీ ధనమును ఇదిగో భద్రంగా దాచిపెట్టాను, ఇదిగో నీ ధనమును తీసుకోమని రిటర్న్ ఇస్తున్నాడు. అయితే నువ్వే చెప్పావు కదా కఠినుడు అని, కాబట్టి ఇది వడ్డీకి ఇచ్చినా కానీ ఎంతో కొంత పెరిగేది, నువ్వు ఇలా చేసావు కాబట్టి నీవు చీకటి కొట్టులో పడే ఈ సేవకుడని చెప్పేసి ఆ వ్యక్తిని పాడేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, ఇది మన యొక్క విశ్వాసానికి గుర్తుగా ఉంది. ఒక తండ్రి కూడా, ఒక రాజుగారు దూర ప్రాంతానికి వెళుతూ తన 3 కుమార్తెల్ని పిలిచాడట. 3 కుమార్తెని పిలిచి ముగ్గురికి ఒక బంగారపు పెట్టెలో బహుమతి ఇచ్చి వెళ్ళాడు. అమ్మ, ఇది భద్రంగా ఉంచండి, నేను తిరిగి వచ్చిన తర్వాత మరలా మీరు దేనిని నాకు ఇవ్వండి అని చెప్పేశానంటే వాళ్ళు తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయారు. తండ్రి గారు కూడా, రాజుగారు దూర ప్రదేశానికి ప్రయాణమే వెళ్ళిపోయిన తర్వాత ఈ 3 కుమార్తెలు కూడా ఇంట్లోకి వెళ్ళి మా తండ్రి గారు ఏమి ఇచ్చారో అని ఆతృతగా ఎదురు చూస్తూ ఆ బంగారు పెట్టెలో నుంచి తీశారు. ఆ బంగారు పెట్టెలో ఏముందంటే ఒక ఒడ్డు గింజ ఉంది, ధాన్యపు గింజ అందులో ఉంది. మా తండ్రి గారు విలువైనటువంటి ఏమైనా ఇస్తాడేమో అనుకున్నాము, కానీ ఇది ఇచ్చాడిందబ్బా అని ఆలోచించుకొని ఎవరికి వాళ్ళు భద్రంగా మరలా మా నాన్నగారికి ఇవ్వాలి అని చెప్పి భద్రంగా దాచిపెట్టుకున్నారు. చిన్న కుమార్తె, 3వ కుమార్తె ఏం చేసిందంటే కొంచెం ఆలోచించింది. ఈ తండ్రి గారు నాకు ఎందుకు ఇచ్చారు ఈ గింజ అని ఆలోచించేసి ఆ గింజని తీసుకెళ్ళి తన పెరట్లో నాటినప్పుడు ఆ చెట్టు నుంచి ఒక మొక్క వచ్చింది. దానికి కొన్ని విత్తనాలు కాశాయి, కొన్ని కంకులు వచ్చాయి. ఎండనిచ్చింది, మరలా కోసింది, మరలా అవన్నీ కూడా తన పెరట్లో నాటింది. ఇట్లా ఆ తండ్రి వచ్చేసరికి కొన్ని ఎకరాలు ఆమె నాటి ఒక పెద్ద గూడంలాగా తయారు చేసి ఆ ధాన్యాన్ని అంతా కూడా గూడంలో నింపింది. తండ్రి కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన తర్వాత 3 కుమార్తెని పిలిచి, నేను ఇచ్చాను కదా మీకు వెళ్ళేటప్పుడు ఒక గిఫ్ట్ ఇచ్చాను కదా బహుమతి, దాన్ని తిరిగి ఇవ్వమని చెప్పాడు. పెద్ద కుమార్తె తీసుకొచ్చి జాగ్రత్తగా దాచిపెట్టి, ఇదిగో తండ్రి గారు మీరు ఇచ్చినటువంటి బహుమతి అని చెప్పి తిరిగి ఇచ్చింది. చూసి, ఆహా మంచిదమ్మా, జాగ్రత్తగా దాచిపెట్టావు అని చెప్పేసి మెచ్చుకున్నాడు. 2వ కుమార్తె కూడా అదే విధంగా ఇచ్చింది. 2 కుమార్తెను కూడా అదే విధంగా మెచ్చుకున్నాడు. 3వ కుమార్తెను పిలిచాడు. 3వ కుమార్తె, అమ్మ నీకు ఇచ్చినటువంటి బహుమతి ఏదంటే, నాన్నగారు నేను దానిని తీసుకురాలేని మీ దగ్గరికి, మీరే వస్తే నేను అది నీకు ఇస్తానని చెప్పేశాను అన్నదట. సరే పదమ్మ అని చెప్పేశానంటే ఆ కోటలో నుంచి బయటకు తీసుకొని పోయి ఒక పెద్ద గోడ ఉంటే ఆ గోడ దగ్గరికి తీసుకెళ్ళి దాని తలుపులు తీయించినప్పుడు అందులో కొన్ని వందల వేల వడ్ల బస్తాలు ఉన్నాయి. తండ్రి గారు మీరు ఇచ్చినటువంటి గింజ ఇందులోనే ఉంది, మీరు ఇచ్చినటువంటి గింజను నేను మన పెరట్లో నాటాను, కొన్ని కంకులు వచ్చాయి, వాటిని తర్వాత మళ్ళీ నాటాను, కొన్ని వేల కంకులు వచ్చాయి, అవన్నీ కూడా కోసి ఇట్లా భద్రపరిచాను అని చెప్పేసి చెప్పిందట. తండ్రి గారు చాలా మెచ్చుకొని ఆయన ఆ రాజ్యాధికారాన్ని ఆమెకు అనుగ్రహించాడు.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఆమె తన యొక్క ఇచ్చినటువంటి దాన్ని విస్తరింపచేసింది. మనము కూడా ఈ రోజున పట్టణంలో చదువుకున్నాము. 5,00,000 వరహాలు ఇచ్చినటువంటి వాడు మరి 5 సంపాదించాడు. 2 ఇచ్చినటువంటి వ్యక్తి మరలా 2 సంపాదించాడు. మరి నీ విశ్వాసము నీ పని, నా విశ్వాసము నా పని ఎంతవరకు అభివృద్ధి చెందుతుందో మనం చూడాలి. గమనించండి దేవుని యొక్క బిడ్డలారా, మనము గమనించినట్లయితే మనము ఆస్తులు పెంచుకుంటున్నాం. చాలా వరకు ఆస్తులు పెంచడానికి ఏ పనన్నా మనము చేయటానికి వెనుకాడతల్లా. అంతస్తులు పెంచుకోవటానికి మనము ప్రయాసపడుతున్నాం. ఆస్తులు, అంతస్తులు, పొలాలు పెంచుకోవడానికి మనం ప్రయాసపడుతున్నాం. కానీ దేవుని యొక్క విశ్వాసాన్ని పెంచుకోవడానికి, దేవునితో కలిసి నడవటానికి ఈ రోజున మనము వెనుకంజ వేస్తున్నాం. 1,00,000 వరహాలు ఇచ్చినటువంటి వ్యక్తిలాగా మనము ఎందుకులే అన్నట్టుగా దానిని మనం పక్కన పెట్టేస్తున్నాం విశ్వాసాన్ని. సంవత్సరం నీకు వయసు పెరుగుతుంది. సంవత్సరం నీ పిల్లలు ఎదుగుతూ ఉన్నారు. సంవత్సరం పెరుగుతుంది, వారికి చక్కగా పుట్టినరోజులు చేస్తున్నాం. క్లాసులు పెరుగుతున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి. సంవత్సరానికి మళ్ళీ ఉద్యోగంలో మరలా జీతం పెంచుతున్నారు సంవత్సరానికి ఒకసారి. అదేవిధంగా ఆరోగ్యము పెరుగుతుంది, శరీర భాగాలు పెరుగుతున్నాయి, మనకి అవయవాలు పెరుగుతున్నాయి, చదువులు పెరుగుతున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ విధంగా అన్నీ కూడా మనకి రోజు పెరుగుతూనే ఉన్నాయి. కానీ మన విశ్వాసం ఎక్కడుంది? ఎక్కడ వేషం గొంగలే అంటే అక్కడనే ఉంది. కాబట్టి గమనించండి, చెట్టుని పెంచుకున్న అది కొన్నాళ్లకు పెద్దదయ్యి పూలు పూసి కాయలు కాస్తుంది. మరి ఇన్ని సంవత్సరాలు మన జీవితంలో మనకి పువ్వులు ఎక్కడున్నాయి, కాయలు ఎక్కడున్నాయి? గమనించండి. మన విశ్వాసం పెరగకపోతే, మనలో భక్తి అనేటువంటిది రాను పెరగకపోతే మన విశ్వాసం కూడా శూన్యమవుతుంది, మృతమవుతుంది. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఏ విధంగా అయితే 5,00,000 వరహాలు 2,00,000 వరహాల వారు ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి దాన్ని రెట్టింపు చేశారో, మనము కూడా మన విశ్వాసాన్ని రెట్టింపు చేసి భగవంతునికి ఇష్టం ఉన్నటువంటి అధికారిగా, ఇష్టం ఉన్నటువంటి వ్యక్తిగా కొన్ని పట్టణాలు ఇచ్చి అధికారాన్ని చేసిన విధంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రేమగల మా తండ్రి దేవా, మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవా, మమ్మలను, మా కుటుంబ సభ్యులందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి. ఈ ఆగస్టు నెల చివరి రోజున, ఈ ఆగస్టు నెలంతా కూడా మమ్మల్ని కాపాడినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నా. మా జీవితంలో ఎలాంటి ఇబ్బందులు, అపాయాలు, శోధనలు, వ్యాధులు, బాధలు రాకుండా మీరు కాపాడుతున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నా. రానున్న నెలను కూడా మీరు దీవించి ఆశీర్వదింపచేయండి. రానున్న నూతన నెలను కూడా మీరు ఆశీర్వదింపచేసి సంతోషంగా ఆ నెలలో మేము చేరుకోవడానికి కృప చూపండి. మా విచారణ గురువులను, మా విచారణ క్రైస్తవులను, వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదింపచేయండి. సంఘ పెద్దలను దీవించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారందరినీ కూడా మీరు దీవించండి. సమస్యలున్నా, వేదనలున్నా, శోధనలున్నా, అనారోగ్యాలున్నా తొలగించి మా అందరికీ మంచి ఆరోగ్య భాగాలు వసగమని, ఈరోజు మేము చేస్తున్న పని బాటలన్నింటిలో మీరు తోడుగా ఉండమని, మా రాకపోకలను మీరు దీవించి ఆశీర్వదింపచేయమని, బిడ్డల చదువులను దీవించి ఆశీర్వదింపచేయమని, వారికి ప్రయాణాల్లో తోడుగా ఉండమని, చదువుకొని నిరుద్యోగాలతో ఉన్నటువంటి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారికి మంచి ఉద్యోగ భాగ్యాలు అనుగ్రహింపచేయమని, ఉదయకాల దీవెన ఆశీర్వాదాలు మా అందరికీ దయచేయమని, ఈ మా మనలన్నింటినీ నీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన ప్రభు యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.